నేను వేయకపోగా నలుగురు వేయనివ్వనండి నేను. అంటే వీళ్ళు మీమర్స్కి కంటెంట్ ఇవ్వడానికి వస్తారు, ప్రెస్ మీట్లు మీమర్స్కి కంటెంట్ కోసమే వస్తారు. వ్యక్తి నేను వేయను, నలుగురితో కూడా వేయనివ్వను. నేను వైసీపీకి వేయాల్సి వస్తే. మేడం నమస్తే అండి, పేరు ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి, మీ ఒపీనియన్ అండి ఒక మహిళగా? కూటమి వచ్చిన తర్వాత రాష్ట్రం బాగుపడింది. ఇంతకుముందు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో యువతకి ఉద్యోగాలు లేక గంజాయి బారిన పడ్డారు. ముసలి వాళ్ళకి పెన్షన్స్ తీసేసారు. అసలైన వాళ్ళకి ఇవ్వకుండా ఎవరెవరికో ఇచ్చారు. ప్రజెంట్ సిచ్యువేషన్ బాగుంది. అంటే చంద్రబాబు ప్రజలు మోసం చేశారు, మోసపూరిత హామీలతో చంద్రబాబు గెలిచాడని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు నాయకులు. ఏం చెప్తారు మరి? వాళ్ళు మాట్లాడడం వరకే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే సూపర్ 6లో పెన్షన్స్ ఇచ్చారు, రాగానే 7,000 ఇచ్చారు. ఉచిత బస్సు పెట్టారు. సూపర్ 6లో ఉన్న హామీల్లో 90% పూర్తయింది ఇప్పటికీ. అవి మనం కళ్ళారా చూస్తున్నాం. వీళ్ళు ఏంటంటే ఇంకా ఏమి చేయకూడదు, రాష్ట్రాన్ని ఇంకా తొక్కేయాలి, వీళ్ళకేమీ తెలియకూడదు, మనం చెప్పేది నమ్ముతారు అన్న భ్రమలో వైసీపీ నుండి మాట్లాడతారు. అంటే ఏదైతే ఎండకోటంలో నాయకులు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు మీద 420 కేసులు ప్రజలు మోసం చేశారు, అందుకే 420 కేసులు అని చెప్పి కూడా జగన్మోహన్ మాట్లాడుతున్నారు. అసలు ఏం చెప్తారు? గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా నవరత్నాల పేరుతో పథకాలు ఇచ్చారు, మరి ఈ రోజు సూపర్ 6 పథకాలు కూడా వీళ్ళు ఇస్తా ఉన్నారు. ఏం చెప్తారు? వాటికి మంచి తేడా ఏం చెప్తారు? అంటే ఈయన 420 కేసు చేసినందుకు వేస్తాడేమో, మేబీ అంతా రివర్స్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి. 420 కేసు అన్ని చేసినందుకు వేస్తాడేమో. నవరత్నాల పేరుతో ఎంతమంది వరకు నవరత్నాల పేరుతో తీసుకున్నారు? ఎంతమంది ఆటో డ్రైవర్లకు ఆయన న్యాయం చేశారు? దేనిలో ఆయన 0 కాబట్టి ఆయన్ని 151 నుంచి 11కి పడేశారు. ఇప్పటికీ ఇంకా అప్పట్లో ఉన్న ఏ ఒక్క మంత్రి, ఏ ఒక్క నాయకులు ఇప్పటికీ మారలేదు. ఈ 11 కాస్త ఒకటైనా అవ్వచ్చు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కంపెనీస్ తీసుకురావడం, లోకేష్ గారు స్కూల్స్ని బాగు చేయడం, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా సరే గుళ్ళో కానీ బళ్ళలో కానీ ఎక్కడ తప్పు చేసినా సరే, మొన్న మనం చూసాం ఈవోని వెంటనే తీస్తారు తప్పు జరిగింది. అసలు అంతటి తిరుమలలో దొంగతనం జరిగితే చిన్న చోరీ అని చెప్పి ఒక సీఎం, ఒక ఎక్స్ సీఎం ఎలా అంటారు ఆ మాట? అంటే ప్రజలకి ఆయన ఏంటి, ఆయన ఇచ్చే సందేశం ఏంటి, మేమేం అర్థం చేసుకోవాలి, ఆయన నుంచి ఏం చూసి నేర్చుకోవాలి? అసలు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాతే రాష్ట్రం బాగుపడింది. అంటే ముఖ్యంగా ఏదైతే ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామణ కేసులో దొంగతనం చేసిన రవి కూడా నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని చెప్పి క్షమాపక్ష కోరుతా ఉన్నాడు. కానీ అదే తరంలో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో కూడా అది చిన్న చోరీయే కదా, అదేదో గుళ్ళో అదేదో చిన్న చోరీ 72,000 కదని హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా జగన్మోహన్ చేసిన వ్యాఖ్యలు ఒక హిందూగా మీరు ఎలా చూస్తారు? అసలు దేవుడికి తిన్నా తినకపోయినా మొదటి రూపాయి దేవుడికి అంతా తీసి పెట్టుకొని అవి హిందువుల చాలా సెంటిమెంట్, ఎంతో సెంటిమెంట్. తిన్నా దాంట్లో మొదటి రూపాయి దేవుడికి తీయాలని, అలాంటి డబ్బులు దేవుడికి వేసిన తర్వాత అక్కడున్న వాళ్ళు భద్రపరచాలి వాటిని. అలాంటి వాళ్ళే చోరీ చేస్తే వాళ్ళకి సపోర్ట్ పలుకుతున్నారు ఆయన. లడ్డు విషయం కూడా అంతే. ఇవన్నీ ఆయనకి చిన్న చిన్న విషయాలు, ఆయనకి నిబద్ధత కానీ జవాబుదారీతనం కానీ దేనిలోనూ లేదు. అందుకని ఆయన ఇటువంటి మాటలు మాట్లాడతారు. ఆయన్ని మేము పట్టించుకోవడం మానేసాం. ఆయన ఒక కార్పొరేటర్గా కూడా పనికిరానిటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయన 151 నుంచి 11కి పడేశారు. అంటే మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి చిన్న చోరీ అంటారు పరకమణ కేసు కూడా, ఆ చిన్న చోరీ అయితే ఏదైతే గతంలో కేసులు ఛేదించిన సిఐ అని అతను చనిపోయే ఇదే ఉన్నదో చిన్న చోరీ అయితే? అది చిన్న చోరీ పెద్ద చోరీ కాదండి. జరిగింది అంటే అది తప్పు అంటే అది తప్పే. అది చిన్నది పెద్దది అని లేదు. వెంకటేశ్వర స్వామి గుడిలో దొంగతనం అంటే అది చిన్నది పెద్దది కాదు. గతంలో ఆ కొండ వైపు వెళ్ళిన దాని గురించి మాట్లాడిన వాళ్ళు, ఏదో చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఏమయ్యారో మనందరికీ తెలుసు. సో అది చిన్నది పెద్దది కాదు, తప్పు అన్నాక అది తప్పే. అంటే మనం ముఖ్యంగా ఈ ఎన్ఐ కూటమి వచ్చాక యువతకు ఏ విధంగా సహాయపడుతుంది? అసలు వైజాగ్ని గూగుల్ సెంటర్గా చేశారు. అసలు ఎక్కడ ఆఫ్టర్ యూఎస్ తర్వాత అది వైజాగ్కే రావడం, అది యువతగా మేం చేసుకున్న అదృష్టం. నారా లోకేష్ గారు దాన్ని తీసుకొచ్చి గూగుల్ని చేయడం. నిన్న కాక మొన్న గూగుల్ సీఈఓని కలిశారు. అంటే రాష్ట్రానికి ఎట్లాగా అభివృద్ధి చేయాలి అనేది ప్రతిసారి వాళ్ళు తాపత్రయపడతానే ఉన్నారు. అది యువతగా మేము అర్థం చేసుకుంటున్నాం, చూస్తున్నాం, మాకు తెలుస్తుంది.
జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే రాష్ట్రాన్ని ఇంకా అధాపాతాలానికి తీసుకెళ్ళిపోవాలి, వీళ్ళకేమీ తెలియకూడదు, వీళ్ళకేమీ అవసరం లేదు. నేను అమ్మటి రాంబాబు గారు అంటారు, దేనికయ్యా అంతెందుకు, అమరావతి ఎందుకు, అంత రాజధాని ఎందుకు అంటున్నారు, దేనికొద్దు, రాష్ట్రం ఒక స్థాయిలో ఉండాలని కోరుకుంటాం అందరూ. మరి ఇట్లా మంత్రులు చేసిన నాయకులే ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే అసలు వీళ్ళకి చీయని వదిలేయడం తప్ప రాష్ట్ర ప్రజలందరూ చీయని వదిలేశారు. అంటే గతంలో కూడా ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ని చూసాం మనం. ఈ ఐటీ మినిస్టర్కి ఐటీ మినిస్టర్కి అన్న పోలిగా ఏమన్నా చెప్తారా మీరు? అక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందండి. యాక్చువల్లీ అసలు గుడివాడ అమర్నాథ్ గారు డల్లాస్లో ఎంత చలి ఉంటుంది, అసలు ఒక ఐటీ మినిస్టర్ అయ్యండి అంత స్టూపిడ్గా ఎలా మాట్లాడారో మాకు అర్థం కాలేదు. కంపెనీస్ తీసుకురావాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. యువతని ఎట్లాగా ఉద్యోగాల వైపు మరలించాలన్న బాధ్యత ఆయన మీద ఉంది. ఇన్ని బాధ్యతలు పెట్టుకొని ఆయన గుడ్డు ఇప్పుడే పెట్టామన్నట్టు చాలా ఇదిగా మాట్లాడారు. అంటే వీళ్ళు మీమర్స్కి కంటెంట్ ఇవ్వడానికి వస్తారు, ప్రెస్ మీట్లో మీమర్స్కి కంటెంట్ కోసమే వస్తారు తప్ప యువతకు ఉపయోగపడే ఏం చేయలేదు. ఇప్పుడు నారా లోకేష్ గారు నిధులు తీసుకురావడం, అమరావతిలో ఎన్ని కంపెనీస్ తీసుకురావడం, అవన్నీ నిరుద్యోగ యువత చూసుకుంటే వాళ్ళందరికీ బెనిఫిటే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తారు, మీకు ఎంత ఇస్తాం అంత ఇస్తామని, దానికన్నా ఒక కుటుంబానికి ఒక ఉద్యోగం అనేది ఏర్పడితే ఆ కుటుంబం నిరంతరం ఆ ఉద్యోగం మీద ఆధారపడి జీవనం సాగిస్తారు. అలా కాకుండా నేను ఇంత ఇస్తా అంత ఇస్తా అని చెప్పి ఇచ్చేసారు. సో వాళ్ళకి తగిన శాస్త్రం జరిగింది అనుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు యువత ఇంతమంది ఉన్నారు, వాళ్ళని గంజాయి బారి పడకుండా ఏ ఉద్యోగాలు తేవాలి, ఎవరు చదువుకున్న దానికి వాళ్ళకి ఏ ఉద్యోగాలు తేవాలనే దాంట్లో ఆయన జీరో వచ్చారు. ఎందుకంటే సచివాలయం ఉద్యోగాలు ఇచ్చాము, వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాము, అది ఎంతవరకు ఒక కంప్యూటర్ సైన్స్ చదువుకున్న ఇంజనీర్కి వాలంటీర్ ఉద్యోగం ఇచ్చేది, ఆయనకి దేనికి ఏ ఉద్యోగం ఇవ్వాలో కూడా తెలియదు. అదే ఇప్పుడు చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళకి ఆ ఉద్యోగం వస్తుంది, ఆ నమ్మకం ఉంది. ఇవాళ జరగకపోవచ్చు కానీ ఆ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో కంపారిటివ్లీ జగన్మోహన్ రెడ్డి గారు అన్న కంపారిజన్ లేదు ఇప్పుడున్న గవర్నమెంట్కి కానీ పాస్ట్ జరిగిన గవర్నమెంట్కి కానీ కంపారిటివ్ లేదు. అంటే ఈ ప్రభుత్వం వచ్చాక ఏదైతే కంపెనీస్ విషయం కానీ ఇంకా పెట్టుబడుల విషయం కానీ గతంలో జగన్మోహన్ హయాంలోనే తీసుకొచ్చాము, కానీ ఈ ప్రభుత్వం వాళ్ళు డేటా చోరీ చేసి మేము చేసిన దాన్ని వీళ్ళు అభివృద్ధి మేము చేసామని చెప్పి డొక్కలు పలుకుతున్నారని చెప్పి వైసీపీలో మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మీరు? అది నేను చూశానండి. యాక్చువల్లీ 2019 ఫిబ్రవరిలో జరిగింది అది. యాక్చువల్లీ అది డాక్యుమెంటెడ్ ప్రూఫ్గా ఉంది మొత్తం అంతా. అది 2019 ఫిబ్రవరిలో వైసీపీ లేదు కదా అప్పుడు హయాంలో. సో అదంతా ప్రూఫ్ మొత్తం అంతా ప్రజలందరూ గమనిస్తున్నారు, చూస్తున్నారు. అది ఎప్పుడు జరిగింది ఏంటి అనేది అది అందరికీ తెలుసు. వీళ్ళు వచ్చి మేం చేసామని నలుగురికి చెప్పుకుంటే ఆ నోటి మాట ద్వారా ఎదుగుతాను అనుకుంటున్నారు తప్ప అది ఆల్రెడీ అందరికీ నోటెడ్ అయి ఉంది, అది ఎప్పుడు వచ్చింది ఏంటి అనేది. అంటే ముఖ్యంగా మనం రీసెంట్గా తీసుకుంటే కూడా అమరావతిలో 15 బ్యాంకులకి లేదా వాటికి అనుసంధానమైన ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా తీసుకొచ్చి శంకుస్థాపన చేయటం, ఆ శంకుస్థాపన కూడా నిర్మలా సీతారామన్ గారితో వచ్చి వారిని చేయటం. ఎలా చెప్తారు అసలు అమరావతిలో ఇప్పుడున్న డెవలప్మెంట్కి మీరు ఏ విధంగా చెప్తారు సమాధానం? గత 5 సంవత్సరాలుగా మా బాధ ఇది, అమరావతి లేదు, రాజధాని లేదు. ఇవాళ రోజున ఇన్సూరెన్స్ కంపెనీస్ తీసుకొచ్చి ఫస్ట్ మోడీ గారిని తీసుకొచ్చి అక్కడ శంకుస్థాపన చేశారు, ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారిని తీసుకొచ్చి చేశారు. ఇదంతా మా రాష్ట్రం డెవలప్ అవుతుందని చెప్పి మేమంతా ఆనందపడుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రం అక్కర్లా, ఆయనకు వచ్చే నిధుల వరకు ఆయన చూసుకుంటారు కాబట్టి ఇవేమో ఆయనకి ఏమీ పెద్ద ఇది ఇవ్వవు. సో ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేది చాలా అవసరం ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి. ప్రతి ఒక్కళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇన్సూరెన్స్ ఇప్పుడు ఎంతోమంది హాస్పిటల్స్లో ఉన్నారు, వాళ్ళని కాపాడుతుంది, వాళ్ళ రూపాయలు లేకపోయినా అంటే అది ఇన్సూరెన్స్ వల్లే. ఇలాంటి కంపెనీస్ చాలా వస్తున్నాయంటే అది చాలా మంచి విషయం. చెప్పినట్టు చేసి చూపిస్తున్నారు. అమరావతి డెవలప్ చేస్తున్నారు, యువతకు ఉద్యోగాలు తీసుకొస్తున్నారు. రోడ్లు ఆ రోజుల్లో ఏ రోడ్స్ కూడా ఎక్కడ 5 సంవత్సరాల్లో ముందేసిన రోడ్లు తప్ప సరిగ్గా లేవు. ఇప్పుడు ప్రతిదీ జరుగుతుంది. ఇవాళ మనకు కావాల్సింది ఇవాళ అయిపోదు, టైం పట్టింది. అలానే వచ్చిన సంవత్సరంన్నరలో జరిగినవి ఇంకా జరుగుతాయని నమ్ముతున్నాను. మేడం, ఫైనల్గా ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చాక మహిళలకి రక్షణ లేకుండా పోయింది, గత ప్రభుత్వంలో మహిళలకి చాలా సంతోషంగా ఉన్నారు, రక్షణ కల్పించిన ప్రభుత్వం మాదని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మీరు దాని గురించి?
దానికి అసలు డెఫినెట్లీ నేను నో అనే చెప్తానండి. గతంలో మహిళలకి అసలు రక్షణ లేదు. 5 yearsలో అసలు రక్షణ లేదు. దిశ యాప్ అని చెప్పి బండ్లు ఆపేసి జెంట్స్కి కూడా మీరు ఎక్కించుకోండి అని బలవంతంగా ఓటీపీలు చెప్పించుకొని చేశారు. మరి ఆ యాప్ యూజ్ ఏంటి అసలు? మీరు ఎవరికి ఇస్తున్నారు? దేనికి పెడుతున్నారు? మీరు ఏదో జస్ట్ మెంబర్స్ పెరగడం కోసం చేశారా? దేనికి యూజ్ ఏంటి? దిశ యాప్ వల్ల ఎంతమంది లబ్ధి పొందారు? ఇప్పుడు చూసుకుంటే ప్రతి చోట సీసీ కెమెరా. ఆడపిల్లలు మిస్ అయితే నెలలోపు ఏంటి ఏంటి అన్నీ తెలుసుకుంటున్నారు. అది హోమ్ మినిస్టర్ అనిత గారు మొత్తం. దాని తర్వాత పోలీసులు ఆమె ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కానీ అవన్నీ మేము గమనిస్తున్నాం, చూస్తున్నాం, మాకు అన్నీ తెలుస్తున్నాయి. గతం మీద ఇప్పుడైతే మహిళలకి రక్షణ పెరిగిందని అనుకుంటున్నాం. అంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, రేపు జరగబోయే 29లో మహిళలే నన్ను పెద్ద పెట్టేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక మహిళగా మీరు దాని గురించి ఏం చెప్తారు? మరి నేను వేయకపోగా నలుగురు నేనేవానండి. నేను ఎందుకనండి? అంటే ఏది చూసుకొని ఓకే బెస్ట్ అనుకోవాలో మాకు అర్థం కావట్లేదు. ఒక రాజధాని ఏమన్నా చేశారా? యువతకి ఏమన్నా చేశారా? మాకు రోడ్లు వేసారా? ఏమన్నా చేశారా? నేను వేయను, నలుగురు నేను ఇవ్వను. ఎందుకంటే నేను చదువుకున్న తర్వాత నా రాష్ట్రంలో నాకు ఒక జాబ్ లేదు. నేను చదువుకున్న నాకు జాబ్ లేదు. నేనే ఫేస్ చేశాను. మాకు రోడ్ లేదు. ఏదైనా చెప్పాలి అని అంటే ఇంత పెడితేనే ఏదైనా చేసే నాయకులు అప్పుడు ఉన్నారు. ఇదంతా చూసి విరక్తి పుట్టిందండి. యాక్చువల్లీ విరక్తి పుట్టి నేను వేయను, నలుగురితో కూడా వేయనివ్వను. వైసీపీకి వేయాల్సి వస్తే మళ్ళీ ప్రభుత్వం కోరుకుంటున్నారు. అయితే కూటమినే కోరుకుంటున్నాం.